హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు రీసెంట్గా ఈరోజు న్యూస్ ఏంటంటే కేరళకు సంబంధించిన నర్స్ నిమిషప్రియ ఒక హత్య కేసులో నిందితురాలు. తను హత్య చేసింది. దానికి గాను తనకి ఉరిశిక్ష ఈరోజు ఉరిశిక్ష అమలు చేయాలి. బట్ దాన్ని కొన్ని వాళ్ళ యెమెన్ వాళ్ళతో మాట్లాడడం, బాధితుల కుటుంబాలతో మాట్లాడి దాన్ని రద్దు చేశారు. రద్దన పోస్ట్‌పోన్ చేశారనుకోవచ్చు. కొంతవరకు వాయిదా పడింది. దాని గురించి చెప్తారా? అండ్ ఇలా వెళ్ళిన వాళ్ళకి ఇలాంటి చాలామంది చూసాం. చాలామంది దుబాయ్ వెళ్ళడం, వేరే కంట్రీస్ వెళ్ళడం, ఇలా ఒక వేరే కేసెస్‌లో గానీ ఇరుక్కుపోవడం, ఇలాంటి జరిగినప్పుడు మళ్ళీ మన ఇండియాని అప్రోచ్ అయినప్పుడు సరైన స్పందన రాకపోవడం, చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అలా వెళ్ళే వాళ్ళ గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి? సీ ఇప్పుడు నిమిషప్రియ కేసు అయితే ఏదైతుందో, అంటే మనం జనరల్‌గా మిగతా వలస వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి తర్వాత మాట్లాడతాం. బట్ ఫస్ట్ నా ఉద్దేశ్యం ఏంటంటే, నిమిషప్రియ అనే కేరళ నర్స్ అక్కడికి మొదట భర్తతో కలిసి వెళ్ళి, నర్స్‌గా వెళ్ళి, తర్వాత పెళ్లి చేసుకున్నాక భర్తతో కూడా కలిసి వెళ్ళి, అక్కడే ప్రాక్టీస్ మొదలుపెట్టి, అక్కడున్న ఒక లోకల్ యెమెన్ సిటిజన్ పేరు మీద లైసెన్స్ తీసుకొని, ఇదంతా చాలామందికి తెలిసిన విషయమే. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనిపించేది ఏంటంటే, నిమిషప్రియ ప్రస్తుతం ఆమె ఉరిశిక్షను ఎదుర్కొంటున్నారు. అది ఇప్పుడు వాయిదా పడింది కానీ పూర్తిగా రద్దు కాలేదు. కాబట్టి మనం ఇంకా ఏమంటారు, ఆ బ్లడ్ మనీ ఏదో వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆమెకి క్షమాభిక్ష పెట్టాలి, చనిపోయిన వ్యక్తి వాళ్ళ కుటుంబము అని మనం ఆశించాలే తప్ప, నిజంగా అంటే ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టులో ఏం చెప్పిందంటే, ప్రభుత్వం తరఫున అధికారికంగా చేయగలిగేది ఏం పెద్దగా లేదు అని చెప్పింది. ఎందుకంటే యెమెన్ అనే దేశము మీరు గమనించినప్పుడు, ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో మాట్లాడాలి అంటే అక్కడ ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఉంటుంది. అదే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఈవెన్ చైనా అయినా సరే, చైనాలో కూడా కొన్ని రూల్స్ ఉండవు. ఒక్కొక్క దేశం ఒక్కోలాగా పనిచేస్తుంది. సో చైనాలో కమ్యూనిజం ఉంటుంది కాబట్టి అమెరికాలో ఉన్న పౌర హక్కులు చైనాలో ఉండకపోవచ్చు. ఆ విధంగా చూసినప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి కదా, సౌదీ అరేబియా అనేది రాచరికంలో ఉంది. ఇప్పటికీ అక్కడ రాజుదే ఫైనల్ వర్డ్ అనమాట. రాజు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు మనం అందరం దుబాయ్ అని చెప్తుంటాం కదా, ఆ దుబాయ్ అనేది కూడా యుఏఈ అనే దేశంలో ఉంది. అక్కడ కూడా రాచరికమే ఉంటుంది. ఈ విధంగా చాలా దేశాలలో డెమోక్రసీ ఉండదు. డెమోక్రసీ లేని దేశంలో అక్కడ కోర్టులు కానీ అవన్నీ కూడా పనిచేసే విధానం వేరుంటుంది. అండ్ అట్లాగే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన మత విశ్వాసాలు ఉంటాయి. మోస్ట్లీ ఇస్లామిక్ కంట్రీస్లో ఏంటంటే షరియా చట్టం అమల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ మనకు తెలియదు, ఎట్లా పనిచేస్తుందో తెలియదు. ఓకే, ఆ మధ్య ఒకసారి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఉన్నప్పుడు, ఇప్పుడు కాకుండా అంతకుముందు అమెరికా యుద్ధం కంటే ముందు, అమెరికా తాలిబాన్లని దించకముందు ఒకసారి ఏదో వివాహేతర సంబంధం ఉందనో ఏదో చెప్పి కారణం చూపించి ఒక లేడీని రాళ్లతో కొట్టి చంపేశారు. ఓకే, అట్లనే అమెరికన్ జర్నలిస్ట్లను వీళ్ళని ఒక ఇస్లామిక్ కంట్రీలోనే లైవ్లో తల నరికేసి చంపేయడం జరిగింది. అంటే కొన్నిసార్లు షరియా చట్టం అమలవుతుంది, కొన్నిసార్లు ఉగ్రవాదులే తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటారు. ఈ విధంగా ఉండే దేశాలకు వెళ్ళినప్పుడు మన భవిష్యత్తు ఏంటి, మనం ఏం చేస్తాం అనేది ఎవరికి కూడా వాళ్ళ చేతుల్లో ఉండదు. పర్టికులర్లీ ఇండియన్ గవర్నమెంట్ కూడా వెళ్ళి అంటే వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలనేది కూడా పెద్ద సమస్య భారతదేశ ప్రభుత్వానికి కూడా. ఎదుటి దేశం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా అయితే పర్లేదు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా దేశాల్లో, మొన్న ఒకసారి ఖతర్ అనే దేశంలోనో ఏమో ఎక్కడో మన దేశంలో మన నావీ అధికారులను కూడా ఇట్లనే ఒక ఏదో కేసులో పెట్టి వాళ్ళకు కూడా శిక్ష వేయడం జరిగింది. అప్పుడు కూడా ఇట్లనే భారతదేశ ప్రభుత్వం రంగంలోకి దిగి చాలా కష్టపడి వాళ్ళని వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. సో ఇక్కడ నేరం జరిగిందా లేదా అనేది పక్కన పెడితే, నేరానికి ఉండే శిక్ష వేసే పద్ధతి ఆ దేశాల్లో వేరేగా ఉంటుంది. కాబట్టి ఈ నిమిషప్రియ లాంటి వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనకి డబ్బులు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక నర్సు, కేరళలో పుట్టిన నర్సు యెమెన్కి వెళ్ళి అక్కడ ఏం పెద్దగా ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు కదా, ఎందుకు డబ్బుల కోసం వెళ్తాం అంతే. బికాస్ కేరళ అనేది పచ్చటి ప్రకృతి మధ్యలో మంచి వాతావరణం ఉంటుంది.
యమన్కి వెళ్తే ఏముంటుంది చెప్పండి. యమన్ ఒక ఏమంటారు, దాదాపు ఒక ఎడారి దేశం లాంటిది. అక్కడ ఏం పెద్ద గ్రీనరీ ఉండదు. అమెరికా లాగా అభివృద్ధి చెందిన దేశం ఏం కాదు. అక్కడ గొప్పగా ఎంజాయ్ చేయడానికో లేదంటే చదువుకోవడానికి యూనివర్సిటీలో ఎంజాయ్ చేయడానికి పబ్బులు ఇట్లాంటివి ఉంటాయా? ఏముండదు. యమన్ అనే దేశంలో జస్ట్ వీళ్ళు అక్కడ కరెన్సీ సంపాదించుకోవడానికి మన వాళ్ళు వెళ్తుంటారు. అది మస్కట్ కావచ్చు, లేకపోతే మలేషియా, చాలా దేశాలకు మన వాళ్ళకి ఇక్కడే చూసినా కనిపిస్తూనే ఉంటారు మన వాళ్ళు. అదే ఈ మధ్యకాలంలో ఆఫ్రికా ఖండంలో సూడాన్ అనే ఒక చిన్న దేశం ఉంది. ఆ సూడాన్ దేశం మన భారతదేశంతో అభివృద్ధితో పోలిస్తే చాలా చిన్న దేశం. నిజానికి ఆ సూడాన్ దేశ కరెన్సీ సంపాదించుకోవడం వల్ల మనకు వచ్చే పెద్ద లాభం కూడా ఏం లేదు. అంటే మనం ఇక్కడ కూర్చొని ₹1 సంపాదించడం కంటే అమెరికాలో $1 సంపాదిస్తే మనకు ₹80తో సమానం. కాబట్టి అట్లా ఆశపడితే అర్థం ఉంది. సూడాన్ అట్లాంటి దేశం కూడా కాదు. కానీ అక్కడ అంతర్యుద్ధం జరిగి గత 3 సంవత్సరాలుగా ఆర్మీ 2 వర్గాలుగా చీలిపోయి కొట్లాడుకుంటుంది. వందలాది మంది సూడాన్ పౌరులే చనిపోతున్నారు. సూడాన్ దేశం వదిలిపెట్టి సూడాన్ వాళ్ళే వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. తీరా చూస్తే అక్కడ మన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు మన వాళ్ళు. అక్కడ పోయి ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ తీసుకొని రావడానికి భారతదేశ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసి విమానం పంపించి వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ విధంగా వేరే దేశాలకి వెళ్ళకూడదని కాదు, వెళ్లే ముందు 1-10 సార్లు బాగా ఆలోచించుకోవాలి. నిమిషప్రియ లాంటి వాళ్ళు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇంకొంచెం తొందరగా డబ్బులు ఎక్కువ వస్తే జీవితంలో స్థిరపడవచ్చు అనే దాంతో వెళ్తారు. కొంతమంది అయితే ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, మన ఏపీలో అయితే శ్రీకాకుళం దగ్గర నుంచి కావచ్చు, చాలా మంది కూలీలుగా వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ బతకలేని పరిస్థితిలో వెళ్తుంటారు. వాళ్ళనైతే తప్పు పట్టడానికి లేదు. కానీ అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉండి పేదరికంలో బతకడమైనా పర్లేదు, కానీ దేశంలో భాష రాదు, అక్కడ మతం వేరు, అక్కడ రూల్స్ వేరు, అక్కడ చట్టాలు వేరు. అసలు కొన్ని దేశాల్లో చట్టాలే ఉండవు. ఉగ్రవాదుల దేశాలు, ఇప్పుడు ఈ యమన్ అనే దేశం ఉంది కదా, ఈ యమన్ దేశంలో నిజానికి ఓ ప్రభుత్వము, ఓ వ్యవస్థ అంటూ సరిగ్గా ఏమి ఉండదు. ఇక్కడ హూతీలు అని చెప్పేసి అక్కడ కూడా ఒక ఉగ్రవాదులు ఉంటారు. వాళ్ళు అమెరికా షిప్పులు వచ్చినా, లేకపోతే విదేశాల షిప్పులు ఏమన్నా వచ్చినా సముద్రం నుంచి వాటి మీద దాడులు చేయడము, అంటే ఒక రకంగా అదొక రౌడీ గూండా రాజ్యం అది. కానీ వాళ్ళకి ఇంకా మతపిచ్చి కూడా ఉంటుంది. సో వాళ్ళకి ముస్లిమేతరులు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కొంత ఏమంటారు, ద్వేషభావము, వ్యతిరేక భావం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నిమిషప్రియ కేసులో కూడా ఈమె క్రిస్టియన్ అవ్వడము, చనిపోయిన వాడు ముస్లిం అవడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈమె కూడా ముస్లిం అయి ఉంటే వాళ్ళు క్షమాభిక్ష తొందరగా పెట్టేవాళ్ళే. అట్లా మత కోణం ఉంటుంది. అసలు కొన్ని దేశాల్లో సరైన రాజ్యాంగము, ప్రభుత్వము ఏమీ ఉండదు. అటువంటి స్థితిలో ఇక్కడ నుంచి భారతదేశ ప్రభుత్వం వెళ్ళి కూడా ఎవరితో మాట్లాడుతుంది? అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఒక విదేశానికి వెళ్ళి అక్కడ నుంచి డబ్బులు అది సంపాదించుకొని తిరిగి వచ్చి స్థిరపడాలి అనుకోవడంలో తప్పులేదు. బట్ అన్ని ఏమంటారు, దానికి సంబంధించిన అన్ని విషయాల్ని కూడా జాగ్రత్తగా గమనించి వెళ్ళాలి. ఓకే, చాలా మంది తొందరపడి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఉన్న సమస్యలు తీరిపోతాయి కదా అని చెప్పేసి, లేదంటే కొంతమందికి అదొక క్రేజీ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇంకో దేశంకి ఎక్కడికో వెళ్తే అక్కడ గొప్పగా కష్టపడి 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డా సరే మనం ఇక మిగతా లైఫ్ అంతా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. ఇప్పుడు నిమిషప్రియ కేసే తీసుకున్నారు అనుకోండి. ఆమె పాపం నర్సుగా వెళ్ళింది, పెళ్ళి అవ్వకముందు వెళ్ళింది, పెళ్ళి అయిన తర్వాత వెళ్ళింది, ఇన్నేళ్లుగా కష్టపడింది. ఇప్పుడు అది తీరా ఎంత డబ్బు సంపాదించిందో మనకు తెలియదు. ఇప్పుడు ఈ ఉరిశిక్ష బారి నుంచి బయటపడుతుందా లేదా ఒక పెద్ద సస్పెన్స్. ఇప్పటికీ ప్రమాదం పొంచుంది. సరే, మొత్తానికి ఎట్లైనా బతికి ఇండియాకి తిరిగి వచ్చినా కూడా ఆమె దగ్గర ఇప్పుడు మిగిలే డబ్బులు ఏంటి పాపం? ఇన్ని రోజులు కష్టపడ్డ డబ్బులన్నీ మళ్ళీ పోయినట్టే కదా. ప్రాణాలు కాపాడుకోవడం తప్ప ప్రాణాలు బాగా ఉన్నాయనే సంతోషపడాల్సింది. ఉన్నా కూడా ఇప్పుడు ఈ టార్చర్ ఎంత ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఆమె ఆ జైళ్ళల్లో ఉండి, ఇప్పుడు ఇండియన్ జైళ్ళల్లోనే నార్మల్ పరిస్థితులు ఉండవు, చాలా అమానుషమైన స్థితిలో ఉంటాయి అక్కడ జైళ్ళల్లో. మరి విదేశీ జైల్లో ఈమె క్రిస్టియన్, అక్కడ ఉన్న వాళ్ళంతా మెజారిటీ ముస్లింలు ఉంటారు. ఆమెకి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చి ఉంటాయి? ఇన్ని సమస్యలు ఎదుర్కొని మనం డబ్బు సంపాదించడం ద్వారా ఏం లాభం? ఓకే, అందుకని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో డబ్బు చాలా ఇంపార్టెంట్, కానీ డబ్బు ఎట్లా సంపాదిస్తామనేది ఇంకా ఇంపార్టెంట్. మనం డబ్బు సంపాదించే క్రమంలో ఓవర్గా రిస్క్ చేస్తే వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది.
కొన్నిసార్లు ఇంకా ఇప్పుడు ఈమె నిమిషప్రియ అనేది కొంచెం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. ఈమె మత్తుమంది ఇచ్చి అతన్ని చంపడం అనేది అన్నిసార్లు జరగదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది పాపం, ఇక్కడ నుంచి ఎవరో హార్డ్ వర్క్ చేయడానికి దుబాయ్కి వెళ్తారు. మన దగ్గర ఉండే యావరేజ్ టెంపరేచర్ ఎంత, ఒక 40 డిగ్రీలు అట్లా ఉంటుంది. దుబాయ్లో ఆర్ సౌదీ అరేబియా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో 50 నుంచి మొదలవుతుంది. 50 డిగ్రీల టెంపరేచర్ నార్మల్గా ఉంటుంది, వాళ్ళ ఎడారి దేశం కాబట్టి. ఒకవేళ టెంపరేచర్ తక్కువ అక్కడ ఉండే గాలులు అవి తట్టుకొని మనం శరీరం నిలబెట్టుకోవడమే కష్టం అవుతుంది. ఎందుకంటే మనం పుట్టిన వాతావరణం వేరు, అది వేరు. ఎందుకు ఇప్పుడు మీరు సిటీల్లో ఊర్లలో ఉండే పెద్ద పెద్ద ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని సిటీకి తీసుకురండి, అసలు 4 రోజులు ఉండలేరు. అట్లా మనం ఎక్కడ పుట్టుతామో ఆ వాతావరణం మనకు అలవాటు అయి ఉంటుంది. పాపం వీళ్ళు చదువు ఉండకపోవడం వల్ల ఇప్పుడు బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీరో ఇంకేదో చేసిన వాడైతే అమెరికాకి వెళ్తాడు. అవును. కానీ చదువు లేని వాళ్ళు దుబాయ్కి వెళ్తారు. కేసీఆర్ అప్పట్లో చెప్పేవాడు అనమాట, తెలంగాణ కూలీల పరిస్థితి ఎట్లుంటది అంటే ఆ, బొంబాయి, బొగ్గుబాయ్, దుబాయ్ అని చెప్పేవాడు అనమాట. బొగ్గుబాయ్ అంటే మన కరీంనగర్, మెదక్ ఈ ప్లేన్స్, మెదక్ కాదు కరీంనగర్, బొగ్గు గనులు ఉన్నాయి కదా, అవును. గోదావరి కన్యాకుల, ఆ బొగ్గు గనుల్లో పని చేయాలి, లేదంటే ముంబైలో పని చేయాలి. ఈ 2 కాకపోతే దుబాయ్కి పోవాలి. ఇక్కడ పోయి కూలీ పని చేసుకొని లేదంటే కార్మికులుగా పనిచేసి కన్స్ట్రక్షన్ వర్క్ చేసి ఒక మనిషి ఇండియాలో పుట్టి ఇక్కడ అన్నం తింటూ హాయిగా పెరిగినవాడు దుబాయ్లో 50 డిగ్రీల టెంపరేచర్లో తినడానికి సరైన ఫుడ్ లేక రోజంతా కష్టపడి ఒళ్ళు హూనం చేసుకొని డబ్బులు సంపాదిస్తాడు కదా. ఆ డబ్బులు సంపాదించుకొని తీసుకొని తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్య ఏదైనా వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి అవన్నీ వేస్టే కదా. అక్కడ 5 ఏళ్ళు సంపాదించింది ఇక్కడ ఒక కార్పొరేట్ హాస్పిటల్లోనో ఎక్కడో జాయిన్ అయితే 5 రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత కూడా ఏంటి పరిస్థితి, మళ్ళీ ఇక్కడ ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. నాకు తెలిసి చాలా మంది దుబాయ్ వెళ్ళొచ్చిన చదువు లేని వాళ్ళు మళ్ళీ ఇక్కడ 10,000కు 12,000కు సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తున్న వాళ్ళని చూస్తాం. 12 గంటలు మళ్ళీ పనిచేస్తూ ఉంటారు. అందుకని చెప్తారు కదా, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అని. ప్రతిసారి భయపడి వెనక్కి తగ్గిపోమని కాదు నా ఉద్దేశం, కానీ మనం చేసే రిస్క్ అర్థం ఉండాలి. ఓకే, నా దగ్గర కత్తి ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఎదుటోడి దగ్గర గన్ ఉంటే వాడు కాల్చి పారేస్తాడు. అందుకని మనం ఎటువైపు వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనకు హార్డ్ వర్క్ చేసే సత్తా ఉంది, శరీరం బలం ఉంది, లేదంటే తెలివి ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి నర్సింగ్ చేసింది, నర్సుగా ఏ దేశానికైనా వెళ్ళొచ్చు కదా. ఎందుకని యెమెన్కే వెళ్ళింది? యెమెన్లో కొన్ని సంవత్సరాల కిందట మనకు పెద్ద సమస్య వచ్చి సంక్షోభం వచ్చి ఇండియన్స్ అందరినీ వెళ్ళిపోమని కూడా చెప్పారు. యెమెన్ మీద పదే పదే అమెరికా దాడులు చేస్తుంది, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా పరిస్థితి. మరి అక్కడ అంత పట్టుదలతో కంటిన్యూ అవడం వల్ల ఇన్ని సమస్యలు వచ్చాయి. కొంచెం ముందే జాగ్రత్త పడి వెనక్కి వచ్చుంటే చాలా రిస్క్ తప్పేది. అయితే మనం ఉన్న పొజిషన్ నుంచి ఆమెను జడ్జి చేయడం తప్పు. ఆమెకి ఏముండేది ప్రాబ్లం, నాకు ఆమె మీద సానుభూతే తప్ప ఆమె మీద కంప్లైంట్లు ఏం లేదు. బట్ అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే, మనల్ని కాపాడడానికి మన భారతదేశ ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ మనల్ని కాపాడుకునే బాధ్యత ఫస్ట్ మనది. మనం కాపాడుకోకుండా తర్వాత రిస్క్లో పడ్డానికి ఎవరో వచ్చి కాపాడాలి అంటే మాత్రం ఇట్లాంటి పరిస్థితులే వస్తాయి. అదే అంటే చాలా చూస్తాం సార్, ఎక్కువ దుబాయ్ నుండి మనకి ఇప్పుడు ఈ ప్రభుత్వం నుండి ఏమైనా న్యాయం చేయండి మేము వచ్చామని. అరే ముందు ఎందుకు అంటే అక్కడ వాళ్ళు మిస్గైడ్ చేస్తారా, అసలు ఏం జరుగుతుంటుంది? ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు అన్నిట్లో పర్టికులర్గా మీరు చదువు రాని వాళ్ళని చెప్పారు కదా, ఇప్పుడు చదువు అంటే తక్కువ చదువుకొని దుబాయ్ వెళ్తారు, వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్నీ డీటెయిల్గా తెలుసుకోకపోవడమా, లేకపోతే వాళ్ళు మాయ చేయడమా? అంటే కొన్ని రీసెంట్గా ఒక సినిమాలో కూడా చూసాం, ఒక దుబాయ్కి తీసుకెళ్ళి ఒక దగ్గర వర్క్ అని చెప్పి వేరే దగ్గరికి తీసుకెళ్తారు, వాళ్ళకి అడ్రస్ ఉండదు, పాస్పోర్ట్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. అలా ఎందుకు జరుగుతుంటుంది? ఎందుకు ఇండియన్స్ని ఎక్కువ అలా, ఇండియన్స్ అనేనా లేకపోతే అందరిని అలానే టార్గెట్ చేస్తారా? అన్ని దేశాల వాళ్ళకు ఈ సమస్య ఉంటుంది. ఓకే, ఇది ఒక రకంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అని కూడా అనొచ్చు. ఎందుకు అంటే మనుషుల్ని అక్రమ రవాణా చేయడం. ఓకే, విదేశాలకు వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకొని తిరిగి భారతదేశానికి వచ్చి కొంత ఆర్థికంగా సెటిల్ అవ్వాలని కోరుకునే వాళ్ళలో పాపం వాళ్ళు ఎవ్వరు కూడా అవినీతి పరులు కాదు, కష్టపడి బతకాలనుకుంటున్న వాళ్ళే. వాళ్ళ పట్ల మనకు సానుభూతి ఉండడం కరెక్టే, కానీ ప్రాక్టికల్ ప్రపంచం వేరు. ఓకే, కొన్నిసార్లు మనం చేసే పని మంచిదైనా సరే మనం అమాయకంగా ఉంటే ఖచ్చితంగా ప్రపంచం మోసం చేస్తుంది. ఈ దుబాయ్కి కానీ లేకపోతే యెమెన్ ఇట్లాంటి దేశాలకు కానీ వీళ్ళ వాళ్ళలో పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళెవరూ పెద్ద కోటీశ్వరులు కాదు.
సో వీళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్, వీళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే కాపాడడానికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. ఓకే. మళ్ళీ భారతదేశ ప్రభుత్వం రంగంలోకి దిగాలి. అట్లా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వెళ్తుంటారు, వస్తుంటారు. ప్రతి ఒక్కరి గురించి ప్రభుత్వం స్పందిస్తుందా అంటే కొన్నిసార్లు అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు నిమిషప్రియ కేసులో యమన్ దేశ చట్టాలు, యమన్ దేశ వ్యవస్థ భారతదేశ ప్రభుత్వం వైపు నుంచి ఏ ప్రయత్నం చేద్దామన్నా అవకాశం లేకుండా పోయింది. తెర వెనుక అన్అఫీషియల్గా ఏదైనా ప్రయత్నం చేయాల్సిందే తప్ప అఫీషియల్గా మనం ఏం చేయడానికి అవకాశం లేదు అక్కడ. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ ప్రాబ్లంకి మూలం ఎక్కడ ఉంటుంది అంటే, ఇది భారతదేశం లాంటి దేశంలో పుట్టి ఇంకో దేశానికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుందామనే ఆలోచన వచ్చినప్పుడు తొందరపాటు పడకపోవడంలోనే ప్రధానమైన మూలం ఉంది. మనకు విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచన రాగానే తొందరగా మనకి ఎవడు ఏది చెప్పినా నమ్మేసి వెళ్ళిపోతడంలోనే అసలు సమస్య ఉంటుంది. పాపం ఒకసారి ఒక లేడీ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే ఎక్కడైనా వెళ్తే ఆమెను బాగా లైంగికంగా విపరీతంగా వేధిస్తే ఆమె ఎట్లానో మొత్తానికి తప్పించుకొని అంటే పారిపోయి కాదు, చాలా కష్టాలు పడి మళ్ళీ వెనక్కి వచ్చిందనమాట. ఆమె అనుభవాలు చెప్పింది నేను ఎక్కడో యూట్యూబ్లో ఒక వీడియోలో చూశాను. ఆమెను విపరీతంగా హింసించారు. శారీరక హింస, మానసిక హింస, లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళేటప్పుడు పర్టికులర్లీ ఎక్కువ చదువు కూడా లేని వాళ్ళు ఒక పెద్ద డిగ్రీ చేతిలో పట్టుకొని అప్పుడు వెళ్తే అక్కడ ఉండే ఇప్పుడు దుబాయ్లో ఇంజనీర్లు కూడా ఉంటారు. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళల్లో పెద్ద పెద్ద నిర్మాణాలు జరుగుతుంటే అక్కడ మనకు ఇండియా తరఫున పోయి పనిచేస్తున్న ఇంజనీర్లు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమంది ఉంటారు. మరి వాళ్ళకు ఉండే రక్షణలు, భద్రతలు అన్నీ కింద స్థాయి కార్మికులకు ఉంటాయా అంటే ఒక్కోసారి ఉండవు. అడగడానికి ఏముంది అక్కడ? ఎవరిని అడుగుతాం మనము? ఎవరిని ప్రశ్నించడానికి కూడా పెద్దగా సాధ్యం కాదు. కాబట్టి ఈ కింది స్థాయి వాళ్ళు చదువు తక్కువ ఉండి, డబ్బు తక్కువ ఉండి, ఇవన్నీ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎవరైనా వచ్చి మిమ్మల్ని విదేశాలకు పంపిస్తాము అంటే వెంటనే టెంప్ట్ అవ్వకూడదు. ఎందుకు టెంప్ట్ అవుతున్నారు అంటే వీళ్ళకు డబ్బులు ఉండవు. ఈ డబ్బులు లేని వాళ్ళకు డబ్బులు వస్తాయంటే ఖచ్చితంగా ఆశపడతాం కదా. ఈ మోసం అనేది ఎక్కడైనా జరుగుతుంది. మన దగ్గర కూడా చాలామంది చిట్ ఫండ్స్ అని చెప్పి నలుగురు చేత డబ్బులు తీసుకుంటారు, పారిపోతారు, బోర్డు తిప్పేసి వెళ్ళిపోతుంటారు. అట్లాంటి మోసాలు ఎందుకు జరుగుతున్నాయి? డబ్బుల ఆశ. మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదలకి డబ్బుల ఆశ ఉంటుంది. ఈ డబ్బుల ఆశని ఎదుటోటి క్యాష్ చేసుకుంటాడు. ఈ క్యాష్ చేసుకున్నప్పుడు మన దేశంలో మనం మోసపోతే కొంతలో కొంత నయం. కానీ మీరు ఎక్కడో ఫారిన్ కంట్రీకి వెళ్తారు. ఇప్పుడు మీరు ఏదో సినిమా గురించి చెప్పారు కదా, ఆ సినిమాలో ఆ దేశంలో దిగిన తర్వాత రాంగ్ అడ్రస్లో దించేసి వీళ్ళ డాక్యుమెంట్స్ అన్ని లాగేసుకొని వదిలేస్తారు. వాళ్ళు ఎట్లా తిరిగి వస్తారు? అదేమి పక్క దేశం కాదు కదా. కనీసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటే మనం నడుచుకుంటూ ఎట్లనో అడ్డదారులలో బార్డర్ దాటి రావచ్చు. మీరు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో సముద్రాలు దాటి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఎట్లా వస్తారు? విమానం ఎక్కాలంటే పాస్పోర్ట్ ఆర్ వీసా కంపల్సరీ కదా. ఒకటి టికెట్ కొనుక్కుంటే సరిపోదు. టికెట్ కొనడానికి డబ్బులు కూడా ఉండవు కొన్నిసార్లు. ఇటువంటి అన్ని ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎవరిది బాధ్యత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయలుదేరుతున్న వాడు తన భద్రత తాను చూసుకోకుండా వెళ్ళకూడదు. అన్ని విధాలుగా ఆలోచించుకొని వెళ్ళాలి. డబ్బులు వస్తాయి కదా అని వెళ్ళొద్దు. ఎందుకంటే మన లలిత జ్యువెలర్స్ ఓనర్ ఏం చెప్తారు? డబ్బులు ఊరికే రావు అంటారు కదా. ఇక్కడ ఊరికే రావు. మీరు సౌదీ అరేబియా, ఎడారి దేశాలకి, మధ్యప్రాచ్యంలో ఉండే ఎడారి దేశాలకు వెళ్ళినా, చల్లటి యూరోప్ దేశంకి వెళ్ళినా, అభివృద్ధి చెందిన అమెరికాకి వెళ్ళినా డబ్బులు ఫ్రీగా ఎవరిస్తారు? మీకు ఇండియాలోనే డబ్బులు రాలేదు కదా, బయట దేశాల్లో ఎందుకు వస్తాయి? కాబట్టి డబ్బులు ఇచ్చేవాడు ఏదో ఒకటి కిటుకు పెడతాడు దాంట్లో. ఆ డబ్బులు ఊరికే రావనే విషయం అర్థమైనప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తా అన్నవాడు ఎంతవరకు నిజం? మనం దుబాయ్ సీన్ అనే సినిమాలో కామెడీగా కూడా చూపిస్తాం. సరే, మీరు చెప్పిన సినిమా గోట్ అనే సినిమాలో సీరియస్గా చూపిస్తారు. కానీ నేను సరదాగా దుబాయ్ సీన్ అనే సినిమాలో ఏం చూపిస్తాడు? మోసం చేస్తాడు వాడు. మోసం చేసేసి వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత హీరో అదృష్టం బాగుండి మళ్ళీ ఏదో వెనక్కి వస్తాడు, ఇంకో కేసు అయితే నడుస్తుంది. అక్కడ కూడా మీరు సరిగ్గా క్యారెక్టరైజేషన్ చూస్తే హీరోకి అర్జెంటుగా డబ్బులు వచ్చేసేయాలి. ఫారిన్కి వెళ్ళి అక్కడ కష్టపడితే వెంటనే డబ్బులు వచ్చేయాలన్న కోరికతో ఉంటాడు. అదే వీళ్ళకు పెట్టుబడి. మధ్యలో ఉండి మోసం చేసే వాళ్ళకు ప్రధాన పెట్టుబడి ఏంటంటే వాళ్ళ వీక్నెస్. ఎదుటివాడు డబ్బును ఆశిస్తున్నాడు అనుకున్నప్పుడు వీడు మోసం చేస్తాడు. ఫస్ట్ వీళ్ళు మారాల్సింది వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అండ్ చదువు కూడా లేని వాళ్ళు. ఇప్పుడు నిమిషప్రియ అనే అమ్మాయి నర్సింగ్ చేసింది. బట్ నర్సింగ్ అనేది మనం ఒక ఫారిన్ కంట్రీకి వెళ్తున్నప్పుడు అదేం పెద్ద క్వాలిఫికేషన్ కాదు. ఒక నర్సుగా ఎట్లా పని చేయాలో ఆమెకు నేర్పిస్తారు అంతే తప్ప ఆమె ఒక అకాడమిక్గా చాలా ఎక్కువ చదువుకుంది. ఇప్పుడు
మీకు ఏదో అమెరికన్ యూనివర్సిటీ మిమ్మల్ని పిలిచి ఒక జాబ్ ఇచ్చింది, మీరు ప్రొఫెసర్, అప్పుడు మీకు భద్రత ఎట్లుంటుంది? అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళే మీకు ఒక అకామిడేషన్ కావచ్చు, లేకపోతే మీకు సెక్యూరిటీ సంబంధించిన క్లియరెన్స్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కొన్నిసార్లు వీసా కూడా వాళ్ళు చూసుకొని ఏర్పాటు కూడా చేస్తారు. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే మీరు వెళ్తున్న పద్ధతిని బట్టి ఉంటాయి. ఈ కార్మికులుగా వెళ్ళే వాళ్లకు హైలీ క్వాలిఫికేషన్ ఏముండదు, అట్లనే చెప్పుకోదగ్గ డాక్యుమెంట్స్ ఏముండవు, వీసా పాస్పోర్ట్ పెట్టేసుకొని వెళ్ళిపోతుంటారు. కొన్నిసార్లు అవి కూడా సరిగ్గా ఉండకుండానే తప్పుడు డాక్యుమెంట్స్తో వెళ్ళిపోతుంటారు. అండ్ అక్కడ ఉన్న కంపెనీ వాడికి మీ భాష రాదు. ఓకే, మీకు వచ్చిన భాష ఏదో హిందీ, ఇంగ్లీషు, తెలుగు ఆర్ సంథింగ్, కానీ అక్కడ ఉన్న వాడిది అరబీ ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు. వాడు ఏం చెప్తున్నాడో మీకు అర్థం కాదు, మీరేం చెప్తున్నారో వాడికి అర్థం కాదు. భాష కూడా రాని ప్రాంతంలో డాక్యుమెంట్ సరిగ్గా లేకపోతే కొన్నిసార్లు ఆ ఫారిన్ కంట్రీలో విదేశీ కంపెనీ ఏదైతుందో, లేదంటే కొన్నిసార్లు ఇళ్లలో పనిచేయడానికి కూడా వెళ్తుంటారు, హౌస్ హోల్డ్స్ అంటే ఇంట్లో పని మనుషులుగా కూడా వెళ్తుంటారు. వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ రూల్స్ వాళ్ళ దృష్టిలో కరెక్ట్ అవ్వచ్చు, మన దృష్టిలో తప్పు అవ్వచ్చు. చాలా మంది మనుషులుగా వెళ్ళిన వాళ్ళ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ లాగేసుకుంటారు వాళ్ళు. వాడి దేశంలో వాడు మీ దగ్గర నుంచి లాగేసుకున్నాక మీరు ఏం చేయగలుగుతారు? వాడితో సినిమాలో చూపించినట్టు యుద్ధం చేయలేరు కదా. గవర్నమెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడాలి. వేరే ఆ విదేశంలో మన ఎంబసీ దాకా వచ్చి మాట్లాడడానికి మీకు ఎంత ఇబ్బంది అవుతుంది? మీరున్న ప్రాంతం నుంచి ఆ ఎంబసీ ఎన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉందో కూడా తెలియదు మనకు ఒక్కోసారి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే, అదృష్టానికి వల్లనో దురదృష్టం వల్లనో మీరు భారతదేశంలో అంటే ఒక పెద్ద దేశంలో పుట్టారు. ఈ దేశంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. మనం ఆశించినంత డబ్బులు రాకపోయినా కొంత తక్కువైనా వస్తున్నాయి. మరీ ఆకలితో మలమల మాడి చనిపోయే పరిస్థితిలో ఇప్పుడు దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. నేను పేదరికం పూర్తిగా పోయిందని చెప్పట్లేదు, కానీ ఒక 50 ఏళ్ళు 30 ఏళ్ళ కిందితో పోలిస్తే మనం చాలా వరకు బెటర్ అయ్యాం. అయినా సరే తొందరపడి మన దేశం నుంచి ఆఫ్రికా ఖండంకి, లేకపోతే మిడిల్ ఈస్ట్కి, ఒకసారి మొన్న కిర్గిస్తాన్ అనే ప్రాంతంలో ఇందులో 2 రకాలు ఉంటారు. కార్మికులే కాకుండా చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. మన విద్యార్థులు ఎక్కడ చూసినాం. ఇప్పుడు మన ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా బాంబులు వేస్తే మన వాళ్ళు 10,000 మంది రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఇరాన్లో అంతమంది చదువుకుంటారని మీరు ఊహించారా? ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు చదువుకోవడానికి అమెరికా వెళ్తారు, లేకపోతే జర్మనీ అని మనం అనుకుంటాం కదా. ఈ మధ్యలో కొత్తగా ఇరాన్లో ఎందుకు ఇంతమంది ఉన్నారంటే, ప్రతి చోట మన వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ పోయి ఎంబీబీఎస్ చేసి తిరిగి వచ్చి మన దగ్గర ఒక పరీక్ష పెడుతుంది మళ్ళీ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ వాళ్ళు. ఆ పరీక్ష క్లియర్ చేసుకుంటే వీళ్ళు ప్రాక్టీస్ పెట్టచ్చు. అంటే ఇక్కడ సీట్ దొరకకపోతే వెంటనే ఇది వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళే క్రమంలో కూడా ఇదే తొందరపాటు ఉంటుంది. అర్జెంటుగా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలన్న తొందరలో ఆ దేశంలో పరిస్థితులు ఎట్లుంటాయి ఏంటి చూసుకోకుండా వెళ్తే, ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ అప్పుడు మన వాళ్ళకి చాలా ఇబ్బంది. ఉక్రెయిన్ నుండి తీసుకొచ్చారు. యుక్రెయిన్ రష్యా వార్ అంటే మనం ఊహించింది కాదు, సడన్ గా జరిగింది. అండ్ యుక్రెయిన్లో ప్రజాస్వామ్యం ఉంటుంది, అక్కడ ఎంతో కొంత మనకు వెళ్ళిన వాళ్ళకు భద్రత ఉంటుంది. కిర్గిస్తాన్ అని ఒక చిన్న దేశం ఉంది, ఇండియా నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇండియా టు రష్యా మధ్యలో మ్యాప్ లో కనిపిస్తుంది మీకు. ఈ కిర్గిస్తాన్ అనే దేశంలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంబీబీఎస్ చేస్తున్నారంట. అక్కడ ఈ మధ్య కాలంలో కొన్ని నెలల కిందట దాడులు జరిగాయి. ఇండియన్స్ ని పర్టికులర్ గా టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, చాలా దేశాల్లో ఎవడు పాకిస్తానీ ఎవడు ఇండియనో కూడా తెలియదు. పాకిస్తానీ లేదని తప్పు చేసి ఇండియన్స్ అని పేరు చెప్పుకొని తిరిగినా కూడా అది మన మీదకే వస్తుంది. ఎందుకంటే బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా పాకిస్తాన్ వాళ్ళు ఒకేలాగా కనిపిస్తాం కదా. అవును, ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మనకు వేరు అవ్వచ్చు, కానీ అక్కడ పోయి వాడేదైనా చెడు పని చేసి నేను ఇండియన్ అని చెప్తే ఇండియన్స్ అందరూ దొంగలని అనుకునే ప్రమాదం కూడా వాళ్ళకు ఉంది. ఈ విధంగా మనం వెళ్ళే దేశంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంటి, అక్కడ చట్టాలు ఎట్లుంటాయి, అక్కడ వాతావరణం, అన్నిటికంటే ముఖ్యమైనది వాతావరణం. చాలామంది బాగా ఎడార్లు ఉండే దేశాలకు వెళ్ళిపోయి డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటారు, కానీ ఆ దేశ వాతావరణానికి అడ్జస్ట్ అయ్యేలోపు వీడి శరీరం మొత్తం పాడైపోతుంది. తిరిగి వచ్చిన తర్వాత ఏమాత్రం సుఖం ఉండదు. కష్టపడి అక్కడికి వెళ్ళి ఏదో ఏమంటారు 1 కోటో 2 కోట్లో పోగేసుకున్నా కూడా తిరిగి వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ మళ్ళీ ఆరోగ్యానికే ఖర్చు అయిపోతాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే మనం వెళ్ళే ముందు, అంటే చాలా సూటిగా చెప్పమంటే, ఫస్ట్ ఆప్షన్ ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మన కోరికలు, మన బడ్జెట్ కొంత కంట్రోల్ చేసుకొని ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే, ఈ దేశంలో మనం పుట్టిన ఊర్లో మనం ఉండడం అంత సుఖం ఇంకొకటి లేదు. సరే వెళ్ళి నేను రిస్క్ చేస్తాను అంటే రిస్కులు క్యాలిక్యులేటెడ్గా చేయాలి. మనం ఏ దేశంకి వెళ్తున్నాం,
మీకు ఇక్కడ ఒక 50,000 శాలరీ వస్తుంది అనుకోండి. పాకిస్తాన్‌కి వెళ్తే మీకు ఎవ్రీ మంత్ 1,00,000 ఇస్తానన్నారు అనుకుందాం. వెంటనే వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్ళం మనం? అంటే పాకిస్తాన్‌లో ప్రాణాలకు ప్రమాదం. హ్మ్. నెల నెల డబ్బులొచ్చడం వదిలేయండి. అసలు ముందు ప్రాణాలు కాపాడుకోవాలి కదా! సో, ఏ దేశానికి వెళ్తే ప్రాణ ప్రమాదం ఉంటుంది, ఏ దేశానికెళ్తే శాంతి భద్రతలుండవు, ఏ దేశంలోకి వెళ్తే యుద్ధాలెక్కువ జరుగుతాయి. ఓకే. ఈ ఇప్పుడు ఇజ్రాయెల్‌లో, రష్యాలో గూడా మన ఇండియన్స్‌కి ఉద్యోగాల కోసం పిలుస్తున్నారు. హ్మ్. అక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకు ఇజ్రాయెల్‌లో, రష్యాలో గూడా యుద్ధం జరుగుతుంది గదా! వెళ్ళొద్దా అంటే, ఇజ్రాయెల్, రష్యాలో ఉండే సిస్టమ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. అక్కడ మనకేమైనా జరిగినా సరే తొందరగా రెస్పాన్స్ ఉంటుంది. ఓకే. అదే మరి పాలస్తీనాలో ఉద్యోగం వస్తే వెళ్తాను నేను అంటే, ఇజ్రాయెల్ ఏ మిజైల్ ఏసినా, బాంబ్ ఏసినా మనం చచ్చిపోయే ప్రమాదం ఉంది పాలస్తీనాలో ఉంటే. అట్లా మనం వెళ్ళే దేశం గురించి పూర్వాపరాలన్నీ తెలుసుకొని, చాలా రీసెర్చ్ చేసిన తర్వాత వెళ్ళాలి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ.